మన టీవీ. అర్హులై ఓటరుగా ఇంకా నమోదు చేసుకుని వారుంటే వెంటనే ఎన్రోల్ చేసుకుని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు. మంగళవారం పత్తికొండ మండల కేంద్రంలోని 4 స్తంభాల కూడలి నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు స్వీప్ ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన జెండా ఊపి ప్రారంభించారు. నా ఓటు లేదు అని సమాధానం వస్తే అక్కడ ఉండే ఏజెంట్ ఊరుకుంటారా? అది నిజంగా జెన్యూన్ గా ఉండవలసిన ఓటు అయితే ఏజెంట్ ఊరుకుంటారా? సమాధానం పరచాలంటే మన దగ్గర ఉండాల్సిన ఆయుధం ఏంటి? మనం సరిగ్గా చేశామనే డాక్యుమెంటేషన్ మాత్రమే. సో దట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. ఈ సమ్మరీ రివిజన్ కాలంలో అంటే పోయిన జూన్ నుంచి ఈ రోజు వరకు కూడా మనం అడిషన్స్ చేస్తున్నాము. ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా మనం అడిషన్స్ చేస్తాం. అంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు కూడా మనం అడిషన్స్ చేస్తాం. అడిషన్స్ చేసిన ప్రతి దానికి డిలీషన్స్ మార్చి 26న ఆపేశాం. డిలీషన్ చేసిన ప్రతి దానికి సమాధానం ముందుగా బిఎల్లో చెప్పాలి. దానికి మనం ఎంత చక్కగా, ఎంత నిబద్ధతతో, ఎంత డిలిజెంట్గా ఈ 6-7 నెలల కాలంలో పనిచేశాము అన్నదానికి టెస్ట్ మే 13వ తేదీ నాడు పోలింగ్ జరిగిన రోజు మీకు ఎదురయ్యే సమస్యల ద్వారానే తెలుస్తుంది. అది మీరు 6 ద్వారా చేశారా, 7 ద్వారా చేశారా, 8 ద్వారా చేశారా, దానికి సంబంధించిన ఫాము ప్రతి ఒక్క మీరు ఎన్ని వేలు చేసుంటే అన్ని వేలకి ఫామ్స్ ఉండాలి. రెండవది ఆ ఫామ్ మీద మీరు ఏది నిర్ణయం తీసుకున్నారనే ప్రొసీడింగ్ ఉండాలి. ఆ ప్రొసీడింగ్ మీద బిఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓ సంతకాలు ఉండాలి. అంటే ఈ నిర్ణయం మేము తీసుకుంటే ఈ విధంగా ఫామ్ వచ్చింది, ఈ ఫామ్ని మేము పరిశీలించాము, అది అడిషన్ అయ్యి డిలీట్ చేయడానికి వాళ్ళ డెత్ అయి ఉంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ చూసామనో, డెత్ సర్టిఫికేట్ అవైలబుల్గా లేకపోతే పంచనామా చూసామనో, ఏ డాక్యుమెంట్ ఆధారంగా మనం ఈ సర్టన్ నిర్ణయం తీసుకుంటున్నామో ప్రొసీడింగ్లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఏ స్పీకింగ్ ఆర్డర్ అని చెప్పాను నేను. సో స్పీకింగ్ ఆర్డర్లో ప్రొసీడింగ్ ఇచ్చి దాంట్లో బిఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓ సంతకాలు పెట్టి ఈ నిర్ణయాన్ని స్లోమోటోగా అడిషన్ చేయడం కానీ, స్లోమోటోగా డిలిషన్ చేయడం కానీ ఎలక్షన్ కాని ఇయర్స్లో చేస్తాం. కానీ ఎలక్షన్ ఇయర్లో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఉండే జిల్లా ఎన్నికల అధికారిని నాతో సహా పత్తికొండ నియోజకవర్గాన్ని హ్యాండిల్ చేస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, అక్కడ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ రకాల ఎంసీసీ టీమ్స్, పోలీస్ అధికారులతో పాటు పోలింగ్ స్టేషన్ పరిధిలో పనిచేయబోతున్న బిఎల్ఓలందరూ కూడా ఒక టీం పూర్తిగా ఇక్కడ ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది. ఈరోజు వరకు కూడా నేను ఎప్పుడు బిఎల్ఓతో నేరుగా మాట్లాడడం జరగలేదు. టీసీలో, టెలికాన్ఫరెన్స్లోనో, వీడియో కాన్ఫరెన్స్లోనో తప్ప నా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, నా ఎక్స్పెక్టేషన్ కానీ మనందరం ఒక టీమ్గా పనిచేయాలంటే మనం నిర్వహించాల్సిన బాధ్యతలు ఏమిటి అనేది ఇప్పటి వరకు నేను నేరుగా మీకు చెప్పే అవకాశం రాలేదు. దానికోసమే ఈరోజు ఎక్కువగా బిఎల్ఓతో, సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడుతూ కొన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది.
ముందుగా there are few points I'll expect BLOs and others, whoever it is relevant to, I expect that you people note down and follow it up at a later point in time. So ముందుగా BLO అంటే అది బూత్ లెవెల్ ఆఫీసర్స్. పోయిన జూన్ నుంచి కూడా సమ్మరీ రివిజన్లో భాగంగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు, అది హౌస్ టు హౌస్తో మొదలుపెట్టి ఫార్మ్స్ కలెక్షన్ చేయడం కావచ్చు, డిస్పోజల్ చేయడం కావచ్చు, వాటన్నిటితో కూడిన డ్రాఫ్ట్ కావచ్చు, వాటి మీద తీసుకున్న అబ్జెక్షన్స్ కావచ్చు, ఫైనల్ రోల్ వేయటం కావచ్చు, తర్వాత కూడా వస్తున్న కంటిన్యూస్ అప్డేషన్ కావచ్చు. సో అందరికంటే ముందుగా కొన్ని సందర్భాల్లో కలెక్టర్ల కంటే ముందుగా కూడా ఎలక్షన్కి సన్నద్ధం అవుతున్న వాళ్ళలో ముందుగా బిఎల్ఓస్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మిగిలిన సంవత్సరాలకి ఎలక్షన్ ఇయర్లో జరుగుతున్న సమ్మరీ రివిజన్కి ఒక స్పెసిఫిక్ డిఫరెన్స్ ఉంది. దాని గురించి నేను ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను. 250 మంది పైన ఉన్నా కానీ సౌండ్ రాట్లా. సోమవారం చేస్తామా ఈ సంవత్సరం, చేసామా ఈ సంవత్సర కాలంలో, చేయకూడదు, అడిషన్ కానీ చేయకూడదు, డిలీషన్ కూడా చేయకూడదు. సో అంటే నా ఇన్స్ట్రక్షన్లో మొదటి ఇన్స్ట్రక్షన్ దీని అంతటికి ఎందుకు ముఖ్యం ఇప్పుడే చెప్తాను. మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ స్టేషన్ బయట ఓటర్ అసిస్టెన్స్ బూత్ అని పెట్టుకొని ఎవరు కూర్చుంటారు? బిఎల్ఓ కూర్చుంటారు. మరి అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముందుగా ఎవరి మీద ఉంటుంది? బిఎల్ఓ మీద ఉంటుంది. ఎవరికైనా ఉండవలసిన ఓటు పొరపాటున ఉండకపోతే మొదటిగా అడిగేది ఎవరిని? కాబట్టి మనం చేయాల్సిన పని అన్ని సంవత్సరాల కంటే ఎలక్షన్ ఇయర్లో చాలా ప్రముఖంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనతో పాటు అంటే బిఎల్ఓతో పాటు పోలింగ్ స్టేషన్ లోపల డ్యూటీ చేయడానికి వచ్చిన పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఓటింగ్ సక్రమంగా జరుగుతున్నదా లేదా అని చూడడానికి పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. అందరు క్యాండిడేట్లకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన వాళ్ళు కాదు. మేజర్ పార్టీస్ అందరికీ సంబంధించిన ఏజెంట్లు అయితే ఖచ్చితంగా కూర్చొని ఉంటారు. సో అక్కడికి వచ్చిన ఓటరు నా ఓటు లేదు అని సమాధానం వస్తే అక్కడ ఉండే ఏజెంట్ ఊరుకుంటారా? అది నిజంగా జెన్యూన్గా ఉండవలసిన ఓటు అయితే ఏజెంట్కి ముందు జరుగుతున్న ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాము మే 13వ తేదీ నాడు ఎలక్షన్ జరగబోతోందని మనందరికీ తెలుసు. పోయినసారి ఎలక్షన్లో మనకి 76% జిల్లా మొత్తంగా ఓటరు నమోదు శాతం ఉండింది. అది మనం 85%కి పెంచుకోవాలి. ముఖ్యంగా ఈ మండల్ హెడ్ క్వార్టర్లో అర్బన్ ఏరియాల్లో ఓటర్ నమోదు శాతం చాలా తక్కువగా ఉంది. ఖచ్చితంగా మనందరం బయటకి పెద్ద స్థాయిలో వచ్చి రాజ్యాంగం మనకిచ్చిన హక్కుని, రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యతని నిర్వహించాలి అని గట్టిగా విన్నవిస్తున్నాను. 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించాల్సిన బాధ్యతను కూడా మనం నిర్వహించలేకపోతే తర్వాత 5 ఏళ్ల పాటు మనము అడగవలసిన హక్కును కూడా గట్టిగా అడగలేని వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధిలో ఏమైనా మంచి జరగాలి అనుకుంటే బాధ్యతగా ముందు ఓటు వేస్తే తర్వాత అందరం కూడా మనం జరిగే అభివృద్ధిలో భాగస్వామ్యం అయినట్టుగా అనుకోవచ్చు. మన బాధ్యతను మనం విస్మరించిన రోజున మన హక్కును కూడా మనం అడగడం గట్టిగా కోల్పోతాం. సో దయచేసి మనందరం కూడా మంచి భవిష్యత్తు కోసం మన అందరం అనుకున్న ప్రగతి వైపు మనం నడక సాగించాలి అంటే ముందుగా మనం చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకొని మీ ద్వారా ఈరోజు పత్తికొండలో ఉండే ప్రజలందరికీ కూడా వారిని బాధ్యతను గుర్తు చేస్తూ పెద్ద శాతంలో ఓటింగ్ నమోదు చేయాలి అని కోరుకుంటూ మీ అందరూ కూడా పత్తికొండ ఊర్లో వాళ్ళకి పత్తికొండ నియోజకవర్గానికి మొత్తానికి కూడా అవగాహన కల్పిస్తూ అందరినీ మోటివేట్ చేస్తారు అని గట్టిగా నమ్ముతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. బ్యాక్స్ కావాల్సిందే కొంచెం అందరినీ
ఓటు విలువ తెలుసుకో, నీ తలరాతను మార్చుకో, ఓటు విలువ తెలుసుకో, నీ తలరాతను మార్చుకో, ఓటును నమ్ముకో, ఓటును అమ్ముకోకు, ఓటుని నమ్ముకో, ఓటును అమ్ముకోకు, ఓటుని నమ్ముకో, ఓటుని అమ్ముకోకు, ఓటుని నమ్ముకో, ఓటుని అమ్ముకోకు. ఓటు విలువ నిలబెట్టు, ఓటు విలువ నిలబెట్టు. చెప్పాలి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మీ ఓటు ఉన్నదో లేదో చూసుకొని, లేకపోతే మళ్ళీ ఒకసారి ఎన్రోల్ చేసుకోవడానికి మీ బిఎల్ఓని సంప్రదించాలి. ఫామ్ 6 ఈ రోజు వరకు కూడా మనము ఇంకా తీసుకుంటున్నాము. నామినేషన్ విత్డ్రాల్ చేసేంత వరకు, అంటే ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా ఓట్లు నమోదు చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంట్లో పెద్దవాళ్ళు అందరినీ మోటివేట్ చేసి ఓటింగ్కి పంపించాలి. మనం ఓటర్గా లేకపోతే 18 ఏళ్ల వయసు నిండి ఉంటే కనుక ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఖచ్చితంగా మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పౌరులందరూ వచ్చి ఓటు హక్కు మనకి రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో దాన్ని నిర్వహిస్తూ మన దేశ పురోగమనంలో మనం కూడా మన బాధ్యతని, మన పాత్రని పూర్తిగా నిర్వహించాలి అని ప్రతి ఒక్కరికి మరి ఒకసారి విన్నవించుకుంటూ, ఈ మెసేజ్ని మీరు ప్రతి ఒక్క గ్రామంలో, ఈ పత్తికొండ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క పౌరులకి కూడా చేరవేస్తారని గట్టిగా నమ్ముతూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలండి. నేరుగా మాట్లాడిన సందర్భం లేదు. సెక్టర్ ఆఫీసర్లని, మిగిలిన టీమ్స్ని కలిసారు కానీ బిఎల్ఓని కలవలేదు. సో ముఖ్యంగా బిఎల్ఓతో మాట్లాడటం కోసం ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను, ఎస్పీ గారు కూడా తిరగడం జరుగుతుంది. ఈరోజు ఎస్పీ గారు, డీజీ గారు మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ కామన్గా మేమిద్దరం చెప్పదలుచుకున్న కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. మనందరం ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని ప్రజలకి అందజేస్తాము అని ఒక బాధ్యతగా ప్రజలకి ప్రామిస్ చేశాం. అది రాజ్యాంగం మన మీద పెట్టిన బాధ్యత. అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మన మనసులో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ మనం పూర్తిగా నిబద్ధతతో, పూర్తి నిజాయితీతో నిర్వహించాల్సిన బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ప్రజలకి అందజేయటం. నిన్నటి వరకు, మొన్నటి వరకు ఏం పనులు చేసినా, ఈ రోజు నుంచి ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేసిన మార్చి 16వ తేదీ నుంచి మే 13 ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజు వరకు మనం నిర్వర్తించే ప్రతి పని కూడా ఆ ప్రామిస్ని గుర్తు చేసే విధంగా ప్రజలకి మనం ఎటువంటి స్వార్థంతో కాకుండా పూర్తిగా రాజ్యాంగపరమైన హక్కుల్ని మాకు ఏదైతే అందించారో దాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి మనం చేసే ప్రతి చర్య కూడా ఒక తలమానికంగా నిలబడిపోతుంది. వరకు కూడా మన ప్రతి క్షణం ఆ బాధ్యతని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా కొన్ని పాయింట్స్ మీ అందరికీ ఈరోజు చెప్తాను. ముందుగా బిఎల్ఓకి మే 13వ తేదీన పోలింగ్ స్టేషన్కి వచ్చే ప్రతి ఓటరు లోపల ఉండే జాబితాలో నా పేరు ఉంది అనుకునే వస్తారు. ఆ రోజున ఓటర్ అసిస్టెన్స్ బూత్లో బయట బిఎల్ఓ కూర్చొని ఉంటారు. అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి నా ఓటు ఉందనుకైనా వస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఉండవలసిన వ్యక్తికి ఓటు ఉన్నదా లేదా అనే విషయం బయట మీ దగ్గర నిర్ధారించుకుంటారు, తర్వాత లోపలికి వెళ్తారు. ఆ వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క హక్కుని కాపాడే బాధ్యత మన మీదే ఉంటుంది.
ఏదైనా కారణాల వల్ల వాళ్ళ హక్కు మనం ఇచ్చుండకపోయి ఉంటే అడిగేది కూడా అక్కడే. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రశ్నిస్తారు. ఆ విషయం మనందరికీ గట్టిగా జ్ఞాపకం ఉండాలి. లోపల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. అన్ని పార్టీలకి సంబంధించి అన్ని క్యాండిడేట్లకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. గట్టిగా జరిగింది. మనం జూన్ జూలైలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేశాము. సర్వే చేసి ఓటర్ లిస్టులో ఉండవలసిన వాళ్ళు ఎవరు, ఉండకూడని వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేశాము. చేసి డ్రాఫ్ట్ వేసాము. డ్రాఫ్ట్ వేసిన తర్వాత వాటి మీద అబ్జెక్షన్స్ తీసుకున్నాము. ఇష్టానికో కష్టానికో బలి అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నా, కరెక్షన్ చూసుకోండి, మళ్ళీ లిస్ట్ చూసుకోండి పోలింగ్ స్టేషన్ వారీగా. ఇంతకుముందు మొదటి నుంచి అట్లీస్ట్ ఆగస్టు నుంచి అయితే మీ అందరికీ గట్టిగా చెప్తున్నది, ప్రతి ఓటర్ లిస్ట్ లో మీరు పెట్టినా తీసేసినా కనీసం 3 డాక్యుమెంట్లు ఉండాలని చెప్పాము. ఎప్పుడైనా విన్నారా? మీరు కావచ్చు,